భక్తులు వచ్చారు. అలాగే హనుమత్ దీక్షకుడు కోలాట బృందాలు చేసేవాడు, వాళ్ళకు కూడా ఆంజనేయ స్వామి ఆదర్శం. ఎందుకని నామ సంకీర్తన అంటే ఒళ్ళు మరిచిపోయి తన్మయంగా ఉండిపోయే వ్యక్తి ఆంజనేయ స్వామి. తెలిసిన ఆంజనేయ స్వామి మంచి శక్తి, మంచి స్ఫూర్తి మనకి ఇవ్వగలిగినటువంటి మహనీయుడు. ఆయన రాముడి కాలం నుంచి ఇప్పటికీ చిరంజీవిగానే మన మధ్య ఉంటాడు. మన విగ్రహ రూపంలో ఆరాధన చేస్తూ ఉంటుంది, కానీ ఆయన తన శక్తితోటి మన మధ్య ఎప్పుడూ ఉంటాడు. మన వాళ్ళు ఒక స్తోత్రం చెప్తుంటారు, మీరు కూడా బహుశా అంటూ ఉంటారు, ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తన తత్ర తత్ర కృతమస్తకాంజలి బాష్పవారి పరిపూర్ణలోచన మారుతి నమత రాక్షసాంతకం అని ఆంజనేయ స్వామి గురించి పాడతారన్నమాట. ఎక్కడెక్కడ రామనామం ప్రస్తావన వస్తే, రాముని గురించి స్మరిస్తుంటే అక్కడక్కడల్లా ముందు ఆంజనేయ స్వామి వారికి ఒక సీట్, అక్కడక్కడ ఆంజనేయ స్వామి ఉంటాడు, అక్కడ కూర్చుని ఉంటాడు. ఆయన కొందరు చూడొచ్చు, కొందరు చూడలేకపోవచ్చు, అది వేరే విషయం. ఆయన కనిపించవచ్చు, కనిపించకపోవచ్చు, అయినా ఆయన మన ముందర ఉంటాడు. అక్కడ ఏం చేసి ఉంటాడు? సమతాపం. ఆంజనేయ స్వామి దీక్ష తీసుకునేటటువంటి మీరందరూ కూడా అని మనం లోపల బయట శుచి శుద్ధంగా ఉండాలి. అందుకోసం 3 సార్లు ఈ నామం చెబితే అది వస్తుంది. ఇప్పుడు మీరు చెప్పారు, పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్షాయ నమః అని పుండరీకాక్ష నామాన్ని మనం పలికితే మనకు ఆ శుద్ధి వస్తుంది. ఇప్పుడు నామం నమస్కరిస్తూ చెప్పండి. ఆచమ్య ఓం అచ్యుతాయ నమః, ఓం అనంతాయ నమః, ఓం గోవిందాయ నమః. కేశవాది దామోదరాంత నా నామాలను చెప్తూ ఆయా స్థానాలలో స్పృశిద్దాం, మీకు చూపిస్తాం. అక్కడ మీరు ఆ నామాలను చెప్తూ తాకండి. ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః, ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం
ఆయా స్థానాల్లో మనలో భగవంతుడు నిండాలి, మనకి లోపల శక్తిని ప్రసాదించాలి అని కోరుకున్నాం. ఇప్పుడు వెనుక చేతిలో కుడి చేతిని బోర్లించి ఉంచి కుడి ఎడమ చేతిని పైన చూపించండి. ఎడమ చేతి, కుడి చేతిని అంత అడ్డంగా బోర్లించండి. రెండు కలపండి. కుడి తోడ మీద పెట్టుకోండి. ఇది సంకల్పం అంటారు. కుడి తోడ మీద పెట్టుకోవాలి. శ్రీ గోవింద 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 శ్రీ మహావిష్ణో ఆజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః వినీయపరార్థే శ్రీ శ్వేత ఆరాహకల్పే వైవస్వతా మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే శతాబ్దే మేరోః దక్షిణదిగ్భాగే శ్రీరంగస్య ఉత్తరదిక్ప్రదేశే కృష్ణాకావేర్యోః మధ్యదేశే భాగ్యనగరే దివ్యసాకేత క్షేత్రే సమతామూర్తి స్ఫూర్తికేంద్రే అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమాణేన శ్రీ ప్రభవాది షష్ఠి సంవత్సరాణాం మధ్యే శ్రీ క్రోధినామ సంవత్సరే దక్షిణాయనే శరదృతో కార్తీకమాసే శుక్లపక్షే ప్రతిపద్యాం శుభతిథో స్థిరవాసరే శుభవాసరే విశాఖా నక్షత్రే శుభయోగే శుభకరణే ఏవం గుణ విశేషణ విశిష్టాయా అస్యా శుభతిథో. ఒకసారి మీరంతా కూడా మీ యొక్క గోత్రాలని పేరులని మనసులో స్మరించండి. సహ కుటుంబానా సబాంధవానా క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్య ధనధాన్య పుత్రపౌత్ర అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫలపురుషార్థ సిద్ధ్యర్థం లోకకల్యాణార్థం లోకే ఉగ్రవాదాది సకల దోష నివారణార్థం అహంకార మమకార దోష నివారణార్థం నీతివాదాది దోష నివారణార్థం సకల లోకోజ్జీవన సిద్ధ్యర్థం స్థైర్య ధైర్య మనోబల సిద్ధ్యర్థం సకల సంపత్ సమృద్ధ్యర్థం హనుమద్దీక్ష ప్రదారాధన ఆచార్య శ్రీహస్తేన ఆరయిష్కే. రామచంద్రుని యొక్క కృపతో లోకమంతా కూడా మంగళకరముగా
వర్ధిల్లాలని మనం అంతా కూడా ఈ సందర్భాన్ని చెప్తాం. లోకంలో ఉండేటటువంటి తుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతా వరిష్టం వాగాత్మజం మానవయూధం శ్రీరామదూతం శిరసా నమామి. రామచంద్రుడి యొక్క ప్రార్థన శ్లోకాన్ని కూడా చెప్తాను. అపహర్తారం దాతారం సర్వసంపదా లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. అపహర్తారం దాతారం సర్వసంపదా లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ధర్మాత్మా సత్యసంధస్య రామో దాశరథిర్యది పౌరుషే చ అప్రతిద్వంద్వః పరబ్రహ్మణే నమః. बोल पवन सुत हनुमान की बोल भजरंग बली सीता रामचंद्र महाराज की रामानंद स्वामी महाराज की जय श्रीमन्नारायण. परब्रह्मणे नमः. बोल पवन सुत हनुमान की बोल भजरंग बली सीता रामचंद्र महाराज की रामानंद स्वामी महाराज